మేము చేసే అద్భుతమైన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. సో నేను ఇవాళ క్రికెట్ గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ ని కలెక్ట్ చేసి ఉంచాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. నెంబర్ 1, 1987లోని పాకిస్తాన్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ తరపున ఆట ఆడాడట. నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజమే. నెంబర్ 2, 1996లో షాహిద్ అఫ్రిది అనే ఒక క్రికెటర్ పాకిస్తాన్ తరపున శ్రీలంకతో మ్యాచ్ ఆడడానికి సచిన్ టెండూల్కర్ యూజ్ చేసిన బ్యాట్ ని తీసుకున్నాడట. ఎందుకంటే అప్పట్లో అతని దగ్గర మ్యాచ్ ఆడడానికి మంచి బ్యాట్ లేకుండేనట. అండ్ ఆ బ్యాట్ తో ఆడడం వల్లనేమో కానీ 11 సిక్స్లు 6 బౌండరీలు మొత్తం 37 బాల్స్ సెంచరీస్ ని చేశాడు. అప్పట్లో అదో రికార్డ్ అయింది. కానీ ఆ తర్వాత కోరీ ఆండర్సన్ అనే ఒక క్రికెటర్ ఆ రికార్డ్ ని బదులు కొట్టాడు. నెంబర్ 3, 2012లో క్రిస్ గయల్ అనే ఒక బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ 6 ని కొట్టాడు. క్రికెట్ యొక్క 137 సంవత్సరాల చరిత్రలో అదో రికార్డ్ గా నిలిచింది. నెంబర్ 4, ఇండియా తరపున అలాగే ఇంగ్లాండ్ తరపున ఆడిన ఒకే ఒక క్రికెటర్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్. నెంబర్ 5, 1986లో అలాగే 2014లో జరిగిన ఏషియా వరల్డ్ కప్ మ్యాచెస్ కానీ మనం చూసినట్టయితే చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. అవేందో ఒకసారి మనం చూసేద్దాం. ఫస్ట్ 1985లో జరిగిన మ్యాచ్ గురించి చూద్దాం. పాకిస్తాన్ ఫీల్డింగ్ ని ఎంచుకుంది. అలాగే ఇండియా 245 స్కోర్ చేసింది. కె శ్రీకాంత్ ఓపెనర్ 2 సిక్స్లని కొట్టాడు. ముగ్గురు ఇండియన్ బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీస్ ని కొట్టారు. అలాగే సి శర్మ 3 వికెట్లను కొట్టాడు. అలాగే లాస్ట్ ఓవర్ ని కూడా బౌలింగ్ చేశాడు. మేండార్ అనే క్రికెటర్ 6 ను కొట్టి పాకిస్తాన్ ని గెలిపించాడు. పాకిస్తాన్ 1 వికెట్ తో గెలిచింది. ఇప్పుడు 2014 ఏషియా వరల్డ్ కప్ ని చూద్దాం. పాకిస్తాన్ ఫీల్డింగ్ ని ఎంచుకుంది. అలాగే ఇండియా 245 స్కోర్ ని చేసింది. ఆర్జీ శర్మ ఓపెనర్ 2 సిక్స్లని కొట్టాడు. అలాగే ముగ్గురు ఇండియన్ బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీస్ ని కొట్టారు. అలాగే ఆర్ అశ్విన్ 3 వికెట్లను తీశాడు. అంతేకాకుండా లాస్ట్ ఓవర్ ని కూడా బౌలింగ్ చేశాడు. అఫ్రిది ఖాన్ అనే ఒక క్రికెటర్ 6 ని కొట్టి పాకిస్తాన్ ని గెలిపించాడు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఒకే వికెట్ తో గెలిచింది. సో మనము 1985లో అలాగే 2014లో జరిగిన ఏషియా వరల్డ్ కప్ మ్యాచెస్ ని చూసుకుంటే మనకి చాలా సిమిలారిటీస్ కనపడ్డాయి కదా. నెంబర్ 6, 11వ తేదీన 11వ నెలలో 2011వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో 11 గంటల 11 నిమిషాలకి ఇంకా సౌత్ ఆఫ్రికాకి 111 రన్స్ తీసేదుండే. నెంబర్ 7, ఆలిస్ స్టీవార్ట్ అనే ఒక క్రికెటర్ 8/4/63వ తేదీన జన్మించాడు. అండ్ అతని క్రికెట్ స్కోర్ 8-4-6-3 టెస్ట్ రన్స్. నెంబర్ 8, క్రికెట్ హిస్టరీలోనే 60 ఓవర్స్ 50 ఓవర్స్ 20 ఓవర్స్ వరల్డ్ కప్ ని గెలిచింది ఒకే ఒక కంట్రీ, అది ఇండియా. నెంబర్ 9, ఇండియా వరల్డ్ కప్ ఓడిపోతుందన్న సమయంలో సెంచరీ కొట్టి ఇండియాని గెలిపించిన ఘనత సౌరవ్ గంగూలీకి చెందింది. నెంబర్ 10, వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోర్ 413/5, అది 2007లో ఇండియా వర్సెస్ బర్ముడా మ్యాచ్ లో ఇండియా చేసిన స్కోర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చేయమని నాకు వీరు గారు కామెంట్ ద్వారా అడిగారు. మీరు కూడా నేను ఏ వీడియోనైనా చేయాలి అని మీరు అనుకుంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ మీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్లలో నాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.